everyone, Chinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈరోజు కూడా మీ అందరి కోసం మరొక మంచి వీడియోనైతే మొదలు పెట్టబోయే ముందు వీడియో డిస్క్రిప్షన్లో మీకోసం మంచి ప్రొడక్ట్స్ని ట్యాగ్ చేశాను. అవి నచ్చితే లింక్ క్లిక్ చేసి తప్పకుండా పర్చేస్ చేసేయండి. ఇప్పుడైతే ఈ వీడియోలో మీ అందరి ఫేవరెట్ కిడ్స్ రిలేటెడ్ సెంటెన్సెస్ ఉండబోతున్నాయి. చాలా ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తూ ఉండే సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో ఎగ్జాంపుల్స్తో సహా చెప్పడం జరిగింది. సో వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ కూడా మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేసేయండి. సో ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి ఆన్సర్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే నిజమా. ఈ పదాన్ని మనం ఇంగ్లీష్లో రియలీ ఈ విధంగా అడుగుతాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఇస్ నేను ఉదయాన్నే నిద్ర లేవలేకపోయాను. ఈ సెంటెన్స్ని ఐ కుడెంట్ వేక్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఇలా చెప్తాం. ఇప్పుడైతే మీకోసం 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే ఇంకెంతసేపు లేదా ఇంకా ఎంతసేపు. దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా అడుగుతాం మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే సెకండ్ క్వశ్చన్ని చూద్దాం. అదేంటంటే నీకు చెమటలు పడుతున్నాయా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా అడుగుతారో తప్పకుండా కామెంట్స్లో మీ కామెంట్ని తెలియజేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని మొదలు పెట్టేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. నౌ ద ఫస్ట్ సెంటెన్స్ ఈస్ సైకిల్ తొక్కడం నేర్చుకో. పిల్లలకి ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి కదా, సో దీన్ని ఇంగ్లీష్లో లెర్న్ టు రైడ్ అ బైసైకిల్ ఈ విధంగా చెప్తాం. లెర్న్ టు రైడ్ అంటే తొక్కడం నేర్చుకో అని. అదే ఈ దసరా హాలిడేస్లో నువ్వు సైకిల్ తొక్కడం పూర్తిగా నేర్చుకో ఇలా చెప్పాలనుకుంటే You completely learn to ride a bicycle in this Dasara holidays. ఈ విధంగా చెప్తాం. In this Dasara holidays అంటే ఈ దసరా సెలవుల్లో అని. అదే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు నేర్చుకుంటావు ఇలా అడగాలనుకుంటే if not now then when will you learn? If not now then when will you learn? ఈ విధంగా అడుగుతాం. ఇఫ్ నాట్ నౌ అంటే ఇప్పుడు కాకపోతే అని. సెకండ్ సెంటెన్స్ ఏంటంటే వర్షం పడేలా ఉంది టోపీ పెట్టుకో. ఇది చాలా కామన్గానే అంటూ ఉంటాం కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఇట్ లుక్స్ లైక్ ఇట్స్ గోయింగ్ టు రెయిన్ వేర్ అ క్యాప్ ఆర్ ఇట్ లుక్స్ లైక్ ఇట్ ఈస్ గోయింగ్ టు రెయిన్ సో యూ వేర్ అ క్యాప్ ఈ విధంగా చెప్తాం. వేరింగ్ అ క్యాప్ అంటే క్యాప్ వేసుకోవడం లేదా క్యాప్ పెట్టుకోవడం అని. అదే వర్షం పడుతోంది కాబట్టి నీతో పాటు గొడుగుని తీసుకువెళ్ళు లేకపోతే నువ్వు తడిచిపోతావు ఇలా చెప్పాలనుకుంటే ఇట్స్ రైనింగ్ టేక్ దిస్ అంబ్రెల్లా విత్ యూ అదర్వైజ్ యూ విల్ గెట్ వెట్ ఆర్ ఇట్ ఈస్ రైనింగ్ టేక్ దిస్ అంబ్రెల్లా విత్ యూ అదర్వైజ్ యూ విల్ గెట్ వెట్ ఈ విధంగా చెప్తాం. యూ విల్ గెట్ వెట్ అంటే నువ్వు తడిచిపోతావు అని. Another example is I shouldn't hear any complaints again that you got wet in the rain. I should not hear any complaints again that you got wet in the rain. అంటే నువ్వు వర్షంలో తడిచావనే కంప్లైంట్స్ నాకు మళ్ళీ వినిపించకూడదు అని. ఇప్పుడైతే మూడో సెంటెన్స్ని చూద్దాం. అదేంటంటే అలా గెంతితే మంచం విరుగుతుంది. ఇది కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఇఫ్ యూ జంప్ లైక్ దాట్ ద బెడ్ విల్ బ్రేక్. ఇఫ్ యూ జంప్ లైక్ దాట్ ద బెడ్ విల్ బ్రేక్ ఈ విధంగా చెప్తాం. అదే మనం ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు లేదా ఎవరి ఇంటికైనా వెళ్ళినప్పుడు నువ్వు చాలా సైలెంట్గా ఉండాలి లేదా క్వైట్గా ఉండాలి ఇలా చెప్పాలనుకుంటే when we visit someone else's house you should be very quiet. When we visit someone else's house you should be very quiet ఈ విధంగా చెప్తాం. నువ్వు చాలా సైలెంట్గా ఉండాలి అని. అదే నీకు ఎవరు ఏమిచ్చినా సరే వద్దు అని చెప్పు ఇలా చెప్పాలనుకుంటే if anyone offers you anything say no or if anyone offers you anything say no to them ఈ విధంగా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 4 ఏంటంటే నీ వస్తువులు నువ్వే చూసుకోవాలి ఇలా కూడా చెప్తూ ఉండాలి కదా, సో దీన్ని ఇంగ్లీష్లో యూ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ బిలాంగింగ్స్ యువర్ సెల్ఫ్. యూ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ బిలాంగింగ్స్ యువర్ సెల్ఫ్ ఈ విధంగా చెప్తాం. యూ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ బిలాంగింగ్స్ అంటే నీ వస్తువులు నువ్వు చూసుకోవాలి అని. అదే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నీ పుస్తకాలని అలాగే నీ షూస్ని కరెక్ట్గా లేదా నీట్గా ఒక చోట పెట్టుకో ఇలా చెప్పాలనుకుంటే After coming from school, keep your books and your shoes carefully in one place. After coming from school, keep your books and your shoes carefully in one place. ఈ విధంగా చెప్తాం. Keep your books and shoes carefully in one place అంటే నీ పుస్తకాలు అలాగే నీ షూస్ని జాగ్రత్తగా ఒక చోట పెట్టుకో అని.
Another example is, I have a lot of work, so you must do your own task yourself. I have a lot of work, so you must do your own tasks yourself. అంటే నాకు చాలా పనుంది కాబట్టి నీ పనులు నువ్వే చేసుకోవాలి అని. సెంటెన్స్ నెంబర్ 5 is, నీకు చెప్పులు వేసుకోవడం రాదా? చెప్పులు సరిగ్గా వేసుకున్నప్పుడు ఇలా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో aren't you supposed to wear your shoes? Aren't you supposed to wear your shoes? ఈ విధంగా అడుగుతాం. అంటే నీకు చెప్పులు వేసుకోవడం రావట్లేదా లేదా రాదా ఇలా అడగడం. అదే కొంచెం సీరియస్గా అడగాలి అనుకుంటే కాంట్ యూ వేర్ యువర్ షూస్, కాంట్ యూ వేర్ యువర్ షూస్ ఈ విధంగా అడుగుతాం. అంటే నీకు చెప్పులు వేసుకోవడం ఇంకా రాదా లేదా రాదా అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్, నువ్వు ఇంకా చిన్న పిల్లవాడివి కాదు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడం నేర్చుకో ఇలా చెప్పాలనుకుంటే, యు ఆర్ నాట్ అ లిటిల్ కిడ్ ఎనీమోర్, learn to do these small tasks. You're not a little kid anymore, so learn to do these small tasks. ఈ విధంగా చెప్తాం. You are not a little kid anymore అంటే నువ్వు ఇంకా చిన్న పిల్లవాడివి లేదా చిన్న పిల్లవి కాదు అని. Another example is, if you can't wear your shoes, how will you do the rest of the tasks? If you can't wear your shoes, how will you do the rest of the tasks? అంటే నువ్వు ఈ షూసే వేసుకోలేకపోయినట్లయితే మిగిలిన పనులన్నీ ఎలా చేస్తావు అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్, బ్రష్ చేయకుండా ఎలా తిన్నావు? పిల్లలకి బ్రష్ చేయడం అంటే ఇష్టం ఉండదు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో హౌ డిడ్ యూ ఈట్ వితౌట్ బ్రషింగ్ యువర్ టీత్? హౌ డిడ్ యూ ఈట్ వితౌట్ బ్రషింగ్ యువర్ టీత్ ఈ విధంగా అడుగుతాం. అదే నువ్వు నీ పళ్ళు తోముకోవడం మర్చిపోయావా లేదా నీకు చేయాలని అనిపించలేదా ఇలా అడగాలనుకుంటే, డిడ్ యూ ఫర్గెట్ టు బ్రష్ యువర్ టీత్ or didn't feel like doing it? Did you forget to brush your teeth or didn't feel like doing it? ఈ విధంగా అడుగుతాం. Another example is, if you keep doing things like this repeatedly, all your teeth will rot. If you keep doing things like this repeatedly, all your teeth will rot. అంటే నువ్వు ఇలాంటి పనులే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉన్నట్లయితే నీ పళ్ళన్నీ పుచ్చిపోతాయి అని. నెక్స్ట్ సెంటెన్స్ ఏంటంటే, రోజంతా టీవీ చూస్తూ ఉంటావా? టీవీ లేదా ఫోన్ ఇలాగే చూస్తూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డూ యూ వాచ్ టీవీ ఆల్ డే లాంగ్? డూ యూ వాచ్ టీవీ ఆల్ డే లాంగ్ ఈ విధంగా అడుగుతాం. ఆల్ డే లాంగ్ అంటే రోజంతా అని. అదే నువ్వు హోంవర్క్ పూర్తి చేసి ఆ తర్వాత భోజనం చేసి ఆ తర్వాత టీవీ చూడు ఇలా చెప్పాలనుకుంటే, ఫస్ట్ ఫినిష్ యువర్ హోంవర్క్, then have your meal, and after that watch TV. First finish your homework, then have your meal, and after that watch TV ఈ విధంగా చెప్తాం. అదే నువ్వు రోజంతా ఇలాగే టీవీ చూస్తూ ఉన్నట్లయితే తర్వాత నువ్వు సరిగ్గా చూడలేవు లేదా తర్వాత నీ కళ్ళు సరిగ్గా కనిపించవు ఇలా చెప్పాలనుకుంటే, ఇఫ్ యూ కీప్ వాచింగ్ టీవీ లైక్ దిస్ ఆల్ డే, later you won't be able to see properly. If you keep watching TV like this all day, later you won't be able to see properly ఈ విధంగా చెప్తాం. You won't be able to see అంటే నువ్వు సరిగ్గా చూడలేవు అని. Now the last sentence is, ఎన్నిసార్లు పిలిచినా పలకవెందుకు ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో why don't you answer me no matter how many times I call you? Why don't you answer me or why don't you respond no matter how many times I call you ఈ విధంగా అడుగుతాం. why don't you answer or why don't you respond అంటే నువ్వు పలకవెందుకు లేదా ఆన్సర్ చేయవెందుకు అని. అదే నీకు వినపడలేదా లేదా నీకు సరిగా వినిపించలేదా లేదా నువ్వు నన్ను పట్టించుకోవడం లేదా ఇలా అడగాలనుకుంటే, కాంట్ యూ హియర్ ప్రాపర్లీ ఆర్ ఆర్ యూ ఇగ్నోరింగ్ మీ? కాంట్ యూ హియర్ ప్రాపర్లీ ఆర్ ఆర్ యూ ఇగ్నోరింగ్ మీ ఈ విధంగా అడుగుతాం. ఆర్ యూ ఇగ్నోరింగ్ మీ అంటే నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావా లేదా నువ్వు నన్ను పట్టించుకోవట్లేదా అని. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్, ప్రతి చిన్న విషయానికి నన్ను విసిగించుకు లేదా ప్రతి విషయానికి నన్ను విసిగించుకు ఇలా చెప్పాలనుకుంటే, స్టాప్ అనాయింగ్ మీ అబౌట్ ఎవ్రీథింగ్ ఆర్ స్టాప్ అనాయింగ్ మీ అబౌట్ ఎవ్రీ లిటిల్ థింగ్ ఈ విధంగా చెప్తాం. అంటే ప్రతి చిన్న విషయానికి నన్ను విసిగించడం ఆపు అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి.
We'll meet you again with a useful and interesting video. Until then, keep learning, keep practicing, and keep supporting Tinglish Teacher. Have a good day. Bye bye.